ఇవ్వండి ఈ రాష్ట్రం నష్టపోద్దని చెప్తే ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు నవ్విన పరిస్థితి. అధికార పార్టీ ఆ రోజు ఉన్నది కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, రాష్ట్రాల రాజధానిని రాష్ట్రమే నిర్ణయించుకోవాలి, కేంద్రం నిర్ణయిస్తుందని. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించాడు అమరావతి రాజధాని. నువ్వు యాక్సెప్ట్ చేసావు ఆ రోజు నువ్వు అమరావతి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పి నువ్వు మాట మార్చి నువ్వు మాటను తిప్పి నువ్వు మారేవని అందరూ మారాలనుకుంటాం సహేతుకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి గత వైభవం ఎంతో ఘనకీర్తి కలిగిన అమరావతిని మళ్ళీ రాష్ట్రానికి రాజధాని చేసే అవకాశం వస్తే ఆయన రాజధానికి చేస్తే నువ్వు అడుగున అడ్డపడింది వాస్తవం కాదా? నువ్వు ఎన్ని కఠోరమైన ప్రయత్నాలు, నీ ముఖ్యమంత్రి పదవిని సభానాయకుడిగా నీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 150 సీట్లు వచ్చి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ కన్నా నీకు ఆ రోజు ఎక్కువ రాష్ట్ర ప్రజలు ఇస్తే నువ్వు చేసిన పనికిమాల పనుల వల్ల అమరావతిని కదిపిద్దాం అనుకోవడం వల్ల నువ్వు అమరావతిని మారుద్దామని నువ్వు చేయని ప్రయత్నం లేదు. అది జ్యుడిషియల్గా కానీ మామూలుగా కానీ ప్రజల్ని బాధ పెట్టి రైతులు ఉసురు పోసుకుని ఒకటంటిగా ఇట్ట మాట్లాడకపోతే చాలాసేపు పడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి, మీరు అమరావతిని సర్వనాశనం చేద్దామని ట్రై చేసిన అమరావతి పంచారామాల్లో శైవక్షేత్రం అది, అమరావతి ప్రాశస్యం అట్లాంటిది. నువ్వు చరిత్ర చదువుకో, అమరావతి గొప్పతనం జరుగుతుంది. అమరావతిని నువ్వు ఇంచు కూడా కదపలేకపోయావు. ఆఖరికి చివరికి ఈరోజు నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దీన్ని స్వాగతించి రాజధాని ఒకటే ఉండాలనే ఉద్దేశంతో, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉందా అంటావు, అసలు దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రాలకు లేదంటావు. కేంద్రం కూడా రాజధాని విషయంలో పాత్ర లేదని ఎఫిడవిట్ ఇచ్చిందంటావు నేను ప్రెస్ మీట్లో. నీకు చరిత్ర తెలీదు. ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. పోనీ నువ్వే దేశం అన్న చెబితే దానికి రాజధానులు ఉన్నాయి. నువ్వే చెప్పావు సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు ఉన్నాయని. ఆ రోజు నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశం అనుకుని 3 రాజధానులు పెడదాం అనుకున్నావా? లేకపోతే లోటు బడ్జెట్ ఉందని నీకు తెలియదా? అసలు నీకు చరిత్ర తెలియదా? తెలియకుండానే మాడతావు కూడా నాకు అర్థం కావట్లా. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, నేను ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పేది మావి గన్నని పెట్టాలంట. ఈ మావి గన్న ఏదో అది బాధాకరం, కానీ భాషా ప్రయోగంలో మాట్లాడకూడదని సంస్కారం అడ్డొస్తుంది తప్ప ఇది మావి గన్న అంటే మచిలీపట్నం ఏంటి, విజయవాడ, గుంటూరుని అసలు విజిటిఎం ఉడా నుంచి కాపీ చేశాడో, లేకపోతే ఆయన సలహాదారులు చెప్పారో, లేకపోతే ఆయన ఇంటలెక్చువల్ స్మార్ట్ అనుకునే ఒక నాయకుడు చెప్పాడో, లేకపోతే ఒక స్ట్రీట్ స్మార్ట్ అనే వాడు నమ్ముతాడు అతను చెప్పాడో నాకు తెలియదు. కానీ ఇది ఈ మావి గన్ అంటే అసలు ఎవడన్నా దీంట్లో మళ్ళీ పైపెచ్చి అక్కడితో ఆపకుండా మావిగన్లో గన్ను ఉందని మీకు అభ్యంతరం అయితే వేరే పేరు పెట్టుకోండి అంట. అసలు రివాల్వర్ కనుక్కున్న శామ్యూల్ కోల్డే రివాల్వర్ని చాలామంది చంపడానికి అన్యాయంగా, అంటే గన్ అనేది పోలీసుల చేతిలో ఉండాలి తప్ప ఎవరి చేతిలో పడితే ఆ చేతిలో ఉంటే చాలామందిని చంపారు. నేను కనుక్కున్న రివాల్వర్, నేను తప్పు చేశాను పశ్చాత్తాపడ్డాడు శామ్యూల్ కోల్డ్ కూడా. కావాలంటే చరిత్ర తెలుసుకో. నేను పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కనుక్కుంటే బాగుండేదని శామ్యూల్ కోల్డ్ ఫీల్ అయిన పరిస్థితి. నువ్వు ఎంతసేపు గన్ ఇదేం గోలో నాకైతే అర్థం కాని పరిస్థితి. అలాగే రాష్ట్ర రాజధాని విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాక లేదంటావు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుంటాక ఎస్ లేదు, కానీ ఎప్పుడుంది? కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎవరు చేసుకుంటారు? పార్లమెంటరీ డెమోక్రసీలో కేంద్రంగా ఎవరు తీసుకుంటారు నిర్ణయం? అందుకే కేంద్రం జోక్యం చేసుకుంది. అప్పర్ హౌస్లో లోయర్ హౌస్లో బిల్లులు పెడుతున్నారు. ఈ రోజుతో అమరావతి ఇక నువ్వు ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో. ఇవాళ లోకేష్ బాబు అక్కడికి వెళ్ళి ఆయన మంత్రి గారు అక్కడ ఉండి రాజ్యసభలో వీక్షకుల గ్యాలరీ నుంచి చూస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉన్న చిత్తశుద్ధి. అలాగే అన్ని పార్టీలు ఆల్ ఓవర్ ద నేషన్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని పార్టీలు సమర్థించిన అమరావతి బిల్లుని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం లేని దేశాల నుంచి యూకే రాజ్యాంగాన్ని మరికొన్నిటిని సమీకరించి సమీక్ష చేసి మేధోమథనం చేసి ఆ రోజు ఉన్న టీంలో వాళ్ళందరూ
అన్నీ వెరిఫై చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేద్కర్ అయితే 1952లో నీకు హిస్టరీ తెలియదేమో ఒకసారి చెక్ చేసుకో. 52లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ యాక్ట్ బిల్ని అంబేద్కర్ ప్రవేశపెట్టాడు లోక్సభలో మంత్రిగా. కానీ రాజ్యాంగంలో రాజీనామా చేయమని ఎక్కడా లేదు. కానీ లోక్సభలో ఆ బిల్లు వీగిపోయింది. దాంట్లో హిందూ యాక్ట్ బిల్లులో ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కిస్తే బాగుంటుంది అనేది కూడా ఒక పాయింట్ ఉంది. కానీ ఆయన లోక్సభలో బిల్లు వీగిపోతే ఆనాటి ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయొద్దంటే సాంప్రదాయాన్ని సెట్ చేశాడు మహానుభావుడు. రాజ్యాంగం రాసిన అంబేద్కరే రాజీనామా చేశాడు. రాజ్యాంగంలో లేదు, అది సాంప్రదాయం. అది లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి గారు చేయలే ట్రైన్ యాక్సిడెంట్. నువ్వు అట్టగా మాట్లాడేటట్టున్నావు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైలు యాక్సిడెంట్ జరిగింది, నేను దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను. మహానుభావులు సెట్ చేసిన సాంప్రదాయాల్ని కాలర్ రాచింది నిజం కాదా అని మీ ద్వారా అడుగుతున్నా. అలాగే 1952లో అంబేద్కర్ గారు పెట్టిన బిల్లుని లోక్సభ రిజెక్ట్ చేస్తే దాదాపు 33 సంవత్సరాలు ఆ రోజు రాష్ట్రాలు ఎన్నో, ఇవాళ 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రోజు ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయని ఆలోచన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఆ ఆస్తిలో సమాన హక్కు ఆడపిల్లలకు కల్పిస్తే 80 తర్వాత పెళ్ళైన వాళ్ళకి నువ్వు దాన్ని కూడా పాటించవు. నువ్వు నీ చెల్లికి ఆస్తి ఇచ్చావని అడుగుతున్నా. 80 తర్వాతే షర్మిల గారు మ్యారేజ్ అయింది. మీరు రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నారా అని అడుగుతున్నా. మీరు రాజ్యాంగాన్ని అమలు చేయరు. చట్టాన్ని ఎన్టీ రామారావు గారు చేసిన చట్టం ముఖ్యమంత్రికైనా మాజీ ముఖ్యమంత్రికైనా సిటిజన్కైనా ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా సామాన్య వ్యక్తులకైనా రూల్ పొజిషన్ ఒకటే ఉంటుంది. నువ్వు దాన్ని గౌరవించవు. అలాగే చట్టసభల్లో భాగమైన కౌన్సిల్ని పిలవమంటావు. మరి మీరు ఆ రోజున ఇదే అమరావతి కోసం నువ్వు 3 రాజధాని బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడితే సభానాయకుడికి ఇదే అమరావతిలో ప్రవేశపెట్టి ఆ రోజున కౌన్సిల్ని ఎందుకు రద్దు చేద్దన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. అంటే నీకు కావాల్సినప్పుడు ఒక నీతి, నీకు అక్కర్లేనప్పుడు ఒక నీతి. ఈ ద్వంద్వ ప్రమాణాలను ప్రజలు గమనించరా? కనీస విజ్ఞానకులైన ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఉంటే నువ్వు కనీసం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అది మానేసి ఈ మావిగన్నని ఈ పేర్లే అసలు వికృతమైన భాష, వికృతమైన పదాల ప్రయోగం సబబుగా